అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి మదర్స్ వస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది, ప్రెగ్నెన్సీ జర్నీ, డెలివరీ. సో ఇప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు, మనం దాన్ని మనసు పెట్టి వింటాము. సుకన్య, నమస్తే. సుకన్య స్టోరీ కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్, కానీ వాళ్ళు వచ్చినప్పుడు అది చాలా పెద్ద స్ట్రెస్ ఈ ప్రెగ్నెన్సీ జర్నీ వాళ్ళకి. తను ఎమోషనల్ అయిపోతుంది. నేను మాట్లాడుతాను. మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆండాల్ మేడం, భాస్కర్ సార్. మాది నిజంగానే ఇన్స్పిరేషనల్. అంటే సొంతంగా చెప్పుకుంటే ఏమో కానీ ఐ థింక్ నేను ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే అది 10 మందికి ఉపయోగపడుతుంది అనేసి మేము చిన్న బిడ్డను కూడా ఇంటి దగ్గర పెట్టి మేడం చెప్పిన టైంకి రావడం జరిగింది. ఇది ఒక ప్లెజర్ మూమెంట్ గానే నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ ను ఉపయోగించుకొని ఎవరికైనా సరే ఎన్నో డౌట్స్ ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ ని ఓకే వీళ్ళు ఇంత చిన్న ఏజ్ లో ఇవన్నీ ఫేస్ చేశారు అని తెలుసుకోగలిగి వాళ్ళు కూడా దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నెక్స్ట్ టైం మోటివేట్ అవుతారనేసి నేను ఫీల్ అవుతున్నాను. మా ఇన్సిడెంట్స్ చెప్తే, ఫస్ట్ మాదేం మేనరికం కాదు. ఫస్ట్ పాప పుట్టింది 2021. 4 years అయింది. 4 years అయింది. ఫస్ట్ మాకు పాప, అంటే మ్యారేజ్ అయినాక వెంటనే కన్సీవ్ అవ్వడం, పాప పుట్టడం, అంత హ్యాపీ మూమెంట్స్, ఏ స్ట్రగుల్ లేదు. మేము తిరుపతి నేటివ్స్, అక్కడంతా హ్యాపీగా, అసలు ఏ స్ట్రగుల్ లేదు. మ్యారేడ్ లైఫ్ అంతా హ్యాపీగా వెళ్ళిపోయింది. ఫస్ట్ పాపకి 9th month హెయిర్ మామూలు తీసినప్పుడు రెండోసారి కన్సీవ్ అయిపోయింది. అది మేము అన్ప్లాన్డ్. ఫస్ట్ డెలివరీ అయింది, పాప డెలివరీ అయింది తిరుపతిలో. అక్కడికి వెళ్ళి మేడంని కన్సల్ట్ అయ్యాము. మేడం ఈ విధంగా కన్సీవ్ అయింది, ఇది రైట్ టైమేనా, అసలు ఇది రైట్ అయినా అని అనుకుంటే మేడము పర్లేదమ్మా, ఇదంతా హెల్దీ ప్రెగ్నెన్సీ, డోంట్ వరీ, మీకు మంచి బిడ్డను తీసుకుంటారు అని చెప్పారు. సరే, ఇంకా హోప్తో ఇంకా తిను హ్యాపీ అయిపోయింది, ఇంకా ఫ్యామిలీ అందరూ హ్యాపీ అయిపోయారు. సరే ఇంకా ఏదైతే కానీ అనేసి మేము ఇంకా అందులోనే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల ఎలా అనుకుంటామంటే, ఓకే 2 పిల్లలు అయిపోతే నెక్స్ట్ మళ్ళీ ఆఫీస్కి రమ్మన్నా మనం ఎవరి డిపెండెన్సీ లేకుండా బెంగళూరులో సర్వైవ్ అవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నా సైడ్ నుంచి మా మదర్ లేరు. ఇంకా నేను ఎలా తీసుకున్నానంటే, ఇంకా మా ఇన్లాస్ యొక్క సపోర్ట్ కూడా కొంతవరకు తీసుకొని మళ్ళీ వాళ్ళు ఇండిపెండెన్స్గా వాళ్ళు బతుకోవచ్చు, వాళ్ళ పని వాళ్ళు చూసుకోవచ్చు, మనం వాళ్ళని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉండదు అనేసి నేను ఆలోచించాను. అయితే సెకండ్ ప్రెగ్నెన్సీలో మాకు ఒక అనుకోని సంఘటన ఎదురయ్యింది. ఎంతసేపటికి బేబీ క్రై అవ్వట్లేదు. డెలివరీ అయిన బేబీని ఇమ్మీడియట్గా తీసుకెళ్ళిపోయారు, నేటల్ కేర్కి తీసుకెళ్ళిపోయారు, అక్కడ బేబీ కేర్లోకి తీసుకెళ్ళిపోయారు. అయితే బేబీ ఆ రోజు ఈవినింగ్ వరకు లైఫ్ కోసం పోరాటం చేసింది. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా డెసిషన్ అయితే ఒకటే అనుకున్నాను, బేబీ నా చేతికి వచ్చేదాకా అన్నా ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఎన్ఐసిలో నన్ను అప్పుడు అలో చేశారు, తీసుకొచ్చి నా చేతిలో బేబీ పెట్టారు. బేబీ కాళ్ళు అలా ఆడిచ్చింది, బేబీ చనిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అవమానాలు ఫేస్ చేశాము. అనేవాళ్ళు అన్నారు, రిలేటివ్స్ అన్నారు, బయట వాళ్ళు అన్నారు, కొంతమంది అమ్మాయి నెగ్లెక్ట్ చేసిందని కూడా అన్నారు. నన్ను అన్నప్పుడు నేను బాధపడలేదు, ఓకే లెట్ ఇట్ బి. కానీ తను ఎలా ఉన్నింది, ఎలా చూసుకుంటుంది, డే అండ్ నైట్ పెద్ద పాపతో కూడా మేలుకొని కడుపులో బిడ్డకు అన్ని విధాలుగా ఏ నష్టం చేయకుండా తను మెడిసిన్ కానీ అన్ని ప్రాపర్గా తీసుకునింది. కానీ అన్న మాటలను పట్టించుకుంటూ ఎమోషనల్ అయితే కష్టం అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేశానండి. ఎక్కడ నెక్స్ట్ మేము ఇంకా బేబీ వద్దని అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి ఎలా అనుకునిందంటే, నా బేబీ నాకు కావాలి, నేను పోగొట్టుకున్న పాప నాకు మళ్ళీ కావాలి, ఇంతే. ఎంతసేపటికి ఈ అమ్మాయికి ఏమవుతుంది అసలు. కొంతమంది మదర్హుడ్ అంటే ఇంకా భయపడతారు. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఇంకా భయపడతారు. నాకు ఇంకా పిల్లలు వద్దు అనే అమ్మాయిల్ని చూశాను. నా వైఫ్ మాత్రం ఖచ్చితంగా నేను పోగొట్టుకున్న బేబీ నాకు కావాలి, నేను పడిన అవమానాలన్నీ నేను మార్చాలి. ఇంకొకటి కూడా అనుకునింది తను, ఫస్ట్ బేబీకి ఫీడింగ్ ఇవ్వలేదు. ఒకరు ఇద్దరు అనేవాళ్ళు, మనిషి దాడడం బాగుంది, బిడ్డలకు పాలు ఇవ్వట్లేదు అనేసి. విలేజ్ అండి అంటారు, చాలా అంటారు. ప్రతి మాటకి మనం సమాధానం చెప్పలేము. కానీ నా వైఫ్ కొంచెం సెన్సిటివ్. నేను తీసుకున్నంత పాజిటివ్గా అమ్మాయి తీసుకోలేకపోయేది. బట్ పట్టుదల ఉంది, నేను చేసుకోగలను అని, నేను చేసి చూపించాలి అనుకునింది. సరే ఇక్కడ ఉంటే కష్టము, ఇక్కడే ఈ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా ఆ మూమెంట్స్, ఆ మెమరీస్ అన్ని హాంటింగ్ లాగా ఉంటుంది,
పైగా మేము అదే తిరుపతిలో తిరగడానికి మాకు ఆ హాస్పిటల్లో ఎవ్రీ టైం మేము అక్కడ తిరిగిన జ్ఞాపకాలు మమ్మల్ని గుర్తుస్తూ ఉంటాయి. అందువల్ల అక్కడ నేటివ్ అంతా వదిలేసి ఇక్కడికి నెల్లూరుకి రావాలని ఫిక్స్ అయిపోయినాము. ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం మా పెద్దక్క ఇక్కడ 7 years ఉండేవాళ్ళు. అప్పుడు 2002 నుంచి 2009 వరకు ఇక్కడే ఉన్నారు. అక్కకి 2 పిల్లలు మేడం దగ్గరే పురుడు పోసుకున్నారు. వాళ్ళిద్దరూ గర్ల్ బేబీసే, నార్మల్ డెలివరీ. అక్క ఒక్కటే చెప్పింది, మా పెదనాన్న కూతురు కజిన్, నువ్వు ఖచ్చితంగా నువ్వు నెల్లూరు వెళ్ళిపో, నీకంతా మేడం చూసుకుంటారు, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా అక్కడ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకోండి అన్నారు. సరే ఇంకా మేము వచ్చేసాము. ఇక్కడికి వచ్చి ఒక 7 months అలా అయిపోయింది. ఇంకా మేము ప్రెగ్నెన్సీ అనేది నేను వద్దు, నేను ఫిక్స్ అయిపోయా. ఇంకా మనకి ఒక్క బేబీ చాలు, భగవంతుడు ఇచ్చింది ఇంత చాలు అనేసి ఫిక్స్ అయిపోయాను. అయినా మా వైఫ్ మాత్రం పట్టుదలగా ఉండింది. ఇంకా అమ్మాయికి ఒకసారి అయితే నేను ఒకసారి మేడం దగ్గరికి ముందుగానే కలబడదాము, ఎలాగా అయితే అలా, కానీ నేను రెడీనా అంటే నా బాడీ ఇప్పుడు అన్ని విధాలుగా కరెక్టేనా, నాకైతే బేబీ కావాలి. అరే కన్సిక్యూటివ్ డెలివరీస్ అయ్యాయి, ఎవరన్నా చూస్తే తిడతారంటే నాకు ఇంకొకరి గురించి అవసరం లేదు, మనం ఇక్కడికి మూవ్ అయ్యాం, ఎన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందో తెలీదు, నాకు ఒక బేబీ కావాలి, ఒక్కరికొకరు తోడు ఉండాలి, ఒక్కరు అనేది వద్దు, ఇలాంటి మైండ్ సెట్. బట్ వెరీ రేర్లీ వీ కెన్ ఫైండ్ సచ్ పీపుల్, బట్ షీ ఈస్ వెరీ స్టబన్ ఇన్ దాట్. మా మధ్య కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ కూడా అయిపోయాయి, ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ దాకా తీసుకెళ్లలేదు నేను తనని. అలాంటిది ఈ ఒక్క విషయంలో ఆర్గ్యుమెంట్స్ కూడా అయిపోయినాక తను మాత్రం ఆ మైండ్ సెట్ నుంచి బయట రావాలనుకుని నాకు బేబీ కావాలి ఇంతే. సరే ఓకే, సరే మేము మేడం దగ్గరికి వెళ్దాం అనుకున్న ముందుగానే నేను ఒకసారి అయితే అన్ని బ్లడ్ టెస్ట్లు చేయించాను తనకి. హెచ్బి కార్డ్ నుంచి ప్రతిదీ, షుగర్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్, ఎవ్రీథింగ్ చెక్ చేయించాను. ఎక్సెప్ట్ థైరాయిడ్, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సరే ఇంకంతా అయిపోయింది. మేడం దగ్గరికి వచ్చే మూమెంట్ మనకు ఒకటి ఉంటుంది, మనము ఏదైనా స్టార్ట్ అనుకునేటప్పుడు ఒకసారి భగవంతుని కూడా ప్రార్థించుకోవాలనేసి మేము ఇంటి దేవుడు మాకు మునీశ్వరుడు, ఈశ్వరుడు, నా పేరు కూడా ఈశ్వరే, మా నాన్న పేరు కూడా శివరాం, మేము శివుని భక్తులే. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇంటి దేవుడికి మనస్ఫూర్తిగా మొక్కున్నాము. మా ఇంటి దేవుడికి అక్కడ నాగాలమ్మ అంతా ఉంది. అక్కడ మొక్కున్న తర్వాత తను స్ట్రాంగ్గా కోరుకునింది, ఈసారి నాకు ఏదైతే బిడ్డను నేను పోగొట్టుకున్నానో ఆ బిడ్డ నాకు కావాలి, ఇదే ఊర్లో మళ్ళీ నేను తిరిగి వచ్చి నేను నా బిడ్డతో వచ్చి నేను నా ఫీడింగ్ ఇస్తూ నేను నా బిడ్డను నేను చూసుకోవాలి, ఇక్కడ ఎన్ని మాటలు పడ్డానో ఈ విలేజ్లో ఆ మాటలన్నిటికీ నేను నా సమాధానం ఇవ్వాలి అని ఆ అమ్మాయి అనుకునింది. అటు నుంచి వచ్చాము. ఎగ్జాక్ట్లీ మంత్ ఆ అమ్మాయి కన్సీవ్ అయ్యింది అదే మంత్లో. సరే ఇంకా భగవంతుడు ఇచ్చాడు అనేది నమ్మేసింది. నేను ఇంకేం చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే మా మధ్య ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి, డిస్కషన్ అయ్యింది. షీ ఈజ్ స్టబన్, షీ యాక్సెప్టెడ్ దట్ షీ వాంట్ టు బేబీ. ఇంకా అప్పుడు నాకు ఇంకేం చెప్పదలుచుకోలేదు. మా అత్త మామలతో కూడా మాట్లాడాను, ఇలా ఉంది పరిస్థితి అంటే, సరేలేనా ఆ అమ్మాయి కావాలనుకుంటుంది, ఒకరికెవరు ఎప్పటికైనా 2 పిల్లలు కావాలని ఉండదు కాబట్టి ఒకరికి 2 అయిపోతే మళ్ళీ హ్యాపీగా ఉంటారు అనింది. ఇంకా అప్పటికే నాకు మా అక్క సజెషన్ చేయడం, మేము ఇక్కడికి మూవ్ అయిపోయినడం వల్ల నేను పాజిటివ్గానే తీసుకున్నాను. అప్పటికి దేవుడిని మొక్కొని వచ్చాము, మనకు అన్ని పాజిటివ్గా జరుగుతుంది, ఇంత పాజిటివిటీ ఉన్నప్పుడు మనం ఎందుకు బేబీని తీసుకోకూడదు అనుకున్నాము. ఫస్ట్ విజిట్ మేడం దగ్గరికి వచ్చాము. మేడం దగ్గరికి వచ్చినప్పుడు సాటర్డే వచ్చాము, నాకు వీక్ ఆఫ్ కాబట్టి సాటర్డే రోజు మేడం దగ్గరికి వచ్చి కూర్చున్నాము. మేడం అదే రోజు అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోయేసి వచ్చి కూర్చున్నారు. యాక్చువల్గా మేము వచ్చి మేడంని అడగాలనుకున్న విషయం ఒకటే, ఈజ్ దిస్ రైట్ టైం టు టేక్ బేబీ, అట్లీస్ట్ మీరు ఏదైనా సజెషన్ చేసి ఇప్పుడు వద్దు ఇలా జరిగింది, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కూడా ప్లాన్ చేసుకోండి, లేదు ఏదైనా కాంప్లికేషన్స్ ఉంది మేడం సైడ్ నుంచి ఏం చెప్పినా కూడా వీఆర్ రెడీ టు లైక్ మాకు ఇప్పుడు బేబీ వద్దు అని చెప్పుకోవడానికి మేము రెడీగా వచ్చేసాం. కానీ ఆ మాట అనడానికి అంత శక్తి లేదు ఎమోషనల్గా. మేడం దగ్గరికి వచ్చిన తర్వాత మేడము ఇప్పుడు స్కాన్ తీయడానికి రైట్ స్టేజ్ కాదు, బట్ మేడం ఇలాగే తన పొట్టను పట్టుకునే చెప్పింది, మేడం మీకు మంచి బేబీ మీరు చేతిలో తీసుకుంటారు, ఈరోజు నేను శనివారం దేవుడి దగ్గరికి పోయేసి వచ్చాను, ఫస్ట్ మీరే వచ్చింది అని తులసి దళాన్ని మా చేతిలో ఇచ్చింది, తీసుకున్నాము. మళ్ళీ ప్రసాదం పెట్టింది మేడము. ఆ తర్వాత మేము రిసెప్షన్లో కూర్చొని మాట్లాడుకున్నాము. ఇంత పాజిటివిటీ ఉంది, మనం ఇంత పాజిటివిటీ వస్తే మేడం కూడా అసలు మనం నెగిటివ్ అనేదే మేడం మాట్లాడలేదు. మేడంకి అప్పటికే మా కేసు గురించి మొత్తము శాంతా మేడం వీళ్ళందరూ మా గురించి విని వాళ్ళు చాలా ధైర్యం చెప్పారు, మోటివేట్ చేశారు. ఇక్కడ మెయిన్గా నేను చెప్పాల్సింది, నేనే ఎవిడెన్స్. ప్రతి మంత్ నేను ఇక్కడికి మేడం దగ్గరికి కరెక్ట్ డేట్కే తీసుకొచ్చాను. 1 day ముందే వచ్చేవాళ్ళం, ఎప్పుడైనా
అమావాస్య ఇలాంటి రోజులు మేడం చెప్పిన డేట్లో ఒకవేళ ఉంటే ముందు రోజే తీసుకొచ్చేవాడిని. అంత ప్లాన్డ్గా తీసుకొచ్చేవాడిని. ఆస్పీషియస్ టైము చూసుకునేవాడిని. తనకు ఏ టైం ఫ్లెక్సిబుల్ ఉంటుందో అన్నీ చూసుకొని మేడం చెప్పిన టైంకి తీసుకొచ్చేవాడిని. తీసుకొచ్చినప్పుడు నా అనుభవం ప్రతిదీ చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ హాస్పిటల్ గురించి. ఇప్పటి వరకు షేర్ చేసింది అయితే ఒక ఎత్తు నా గురించి. ఇప్పుడు నేను హాస్పిటల్ గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి ఒక హాస్పిటల్ని ఎంచుకునేటప్పుడు. ఎంచుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి విజిట్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూస్ చాలా చాలా ఉంటాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడున్న ప్రతి ఒక్క స్టాఫ్లోనూ మేడం యొక్క రిఫ్లెక్షన్ 100% కనబడుతుంది. మేడం ఎలా ట్రైన్ చేశారు, మేడం యొక్క ఐడియాలజీ ఏంటి, మేడం ఒకటి ఎప్పుడు కోరుకునేది, ఎవరికైనా వచ్చినప్పుడు చెప్పేది. ఇక్కడ ప్రతి మీటింగ్లోనూ స్టార్ట్ ఫ్రమ్ ద స్పీచ్ మేడం చెప్పే ఒకే ఒక విషయం, ఆరోగ్యమైన హెల్దీ అయిన సమాజానికి పనికొచ్చే మంచి బిడ్డను మీరు తీసుకోవాలి. అది నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఈ ఒక్క మాటే ఆవిడ రిఫ్లెక్షన్. అదే రిఫ్లెక్షన్ స్టాఫ్లో కనబడుతుంది. వాళ్ళ డెడికేషను. ఇప్పుడు ఎవరైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఉంటుంది. అలాగా ఇక్కడ నాకు తెలిసి మేడంని ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ పనిచేస్తున్నారు అనిపించింది నాకు. ఎందుకు అంటే మా ఇక్కడ డైట్ సెక్షన్ కావచ్చు, రిసెప్షన్ కావచ్చు, మెడికల్ సెక్షన్ కావచ్చు, ఇన్సూరెన్స్ సెక్షన్ కావచ్చు, ఈవెన్ ల్యాబ్ సెక్షన్ కావచ్చు, ప్రతి ఒక్క చోట నా ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క కపుల్ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఒక్కొక్క మైండ్ సెట్తో వస్తారు. వాళ్ళకు ఉన్న అపోహలు కావచ్చు, వాళ్ళకున్న మైండ్ సెట్ కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కోసారి హస్బెండ్ లైక్ చేయొచ్చు హాస్పిటల్ని, ఇక్కడ ఉన్న స్టాఫ్ని. ఒకసారి ఆ మదర్కి ఎవరైతే తీసుకుంటే వాళ్ళకి నమ్మకం కుదరచ్చు. బట్ అదన్నీ పక్కన పెడితే ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే ఒక ఎక్స్పీరియన్స్ తిన్న తర్వాతనే మీకు ఎవరికైనా సరే బయట ఉన్న వాళ్ళకి వాళ్ళ అపోహలు వాళ్ళకున్న మైండ్లో ఉన్న ఇవన్నీ వెళ్ళిపోతాయి. అది ఏంటంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ల్యాబ్కి వెళ్ళాం. మేడము టెస్ట్ రాయించారు. టెస్ట్ రాసిస్తే మా వైఫ్కి ఎంత ధైర్యం అని చెప్తానో అట్ ది సేమ్ టైం ఇంజెక్షన్ ఫియర్. ఇదే లేడీస్ చాలా మందికి ఉంటుంది. నన్ను పక్కన పెట్టుకుంది, ఇంజెక్షన్ చేసుకోదు. అదే రోజు నేను బయట ఉండాల్సి వచ్చింది. తను ఇంజెక్షన్ చేసుకునేటప్పుడు కదిలేసింది. యాక్చువల్లీ కదిలేసింది. ఇంకెవరైనా వింటే, ఎక్కడైనా వింటే ఖచ్చితంగా ఏదో ఒక మాట అని అంటారు, ఏమ్మా ఇంత మాత్రం తెలీదా నీకు ఇంజెక్షన్ చేసుకునేటప్పుడు అనేసి ఏదో ఒక మాట అని అంటారు. లిటరలీ షీ ఈజ్ లైక్ అ మదర్. లైక్ ల్యాబ్లో ఉన్న మేడం కూడా, నేను పర్టికులర్లీ నేను పేరు మెన్షన్ చెయ్యను, బట్ హౌ దే ట్రీటెడ్ అస్ ఐ విల్ షేర్ ఇట్. మేడం కూడా ఏమన్నారంటే కొంచెం ధైర్యంగా ఉండమ్మా, ఏం కాదు, అలా చేయకూడదు నాన్న అని చెప్పింది. అంతేగాని ఏ మాత్రం ఒక హార్ష్గా కానీ, ఒక నెగిటివ్గా కానీ, లేదు ఒక కంప్లైంట్గా కానీ ఏది అనలేదు. అది అలాగనే నెక్స్ట్ మెడికల్ ఎక్కడ ఈ రిసెప్షన్లో కూడా వస్తే, రిసెప్షన్లో సార్ మీరు మొన్నే వచ్చారు కదా అన్ని ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా అని. నో మేడం, నో కంప్లైంట్స్, బట్ స్టిల్ ఐ వాంట్ టు కన్సల్ట్ డాక్టర్ అని చెప్తే, డాక్టర్ మేడం అప్పటికే బిజీ ఉన్నారు. యాక్చువల్లీ పైన కింద ఏదో కేసులో కూడా తిరుగుతున్నారు. మేడంని కలవాలి అని అంటే రిసెప్షన్లో వాళ్ళు కూడా ఏ మాత్రం నాకు నెగిటివ్గా, అంటే ఎందుకు, ఏం కంప్లైంట్ లేనప్పుడు ఎందుకు, అట్లా ఏం అనలేదు. మీరు కలవాలని వచ్చారు, ఓకే విల్ సెండ్ ఇట్. మేడం వచ్చిన వెంటనే మమ్మల్ని లోపల పంపించారు. వెళ్ళాము, మాట్లాడాము. మేడంకి అన్ని చెప్పాము, ఏమైనా ఉందంటే లేదు మేడం మీతో మాట్లాడడానికే వచ్చాము అంటే, మేడం అప్పుడు కూడా ఇంత అంటే ఒక హోప్ పెట్టుకుని వచ్చిన వాళ్ళని డిస్కరేజ్ చేసి పంపించడం ఇష్టం లేకుండా ఉంటుంది కదా. అప్పుడు కూడా మేడం మాకు కేస్ గురించి సీనియర్ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మాకు ధైర్యం చెప్పి పంపించారు. అలాగా ప్రతి నెల నేను వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఒక మంచి ఎక్స్పీరియన్సే వచ్చింది. మనం ఒక మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు, మనం ఒక మంచి ఉద్దేశంతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక టైం అనేది ఉంటుంది. ఇక్కడ ప్రతి టైంకి మనము యూటిలైజ్ చేసుకునే విధంగా స్టాఫ్ ఉన్నారండి. మనం వెళ్ళినప్పుడు డైట్ సెక్షన్కి వెళ్తాం, మెడిటేషన్ సెక్షన్కి వెళ్తాం. ఖాళీగా ఉంటే అక్కడ ఉన్న బుక్స్ కూడా చదువుకునే ఫెసిలిటీ ఇచ్చారు మేడము. యాక్చువల్లీ నాకు ఇక్కడ వస్తే 1 hour కావచ్చు, 2 hours కావచ్చు, నాకు ఇక్కడ టైం స్పెండ్ చేసామన్న విధంగా అయితే లేదు. పాజిటివ్గానే వచ్చేవాళ్ళం, పాజిటివ్గానే కన్సల్టేషన్ తీసుకునే వాళ్ళము, అన్ని పాజిటివ్గా వచ్చాయి. అయితే అదే పాజిటివిటీ మాలో కూడా కనపడింది. త్రూ అవుట్ ద 9th month, like during the whole pregnancy, I haven't heard anything from madam like something is going negative. No, she never told me any negative about my wife or pregnancy. Everything went very well. అదే టైంలో టిఫా స్కాన్ తీసుకున్నాము, మేడం వచ్చి చూపించాము, అంతా హ్యాపీ, అంతా బాగుంది అన్నారు. సో 9th month అయిపోయింది. ఇంకా అంత మళ్ళీ ఇంకా ఇప్పటి వరకు మర్చిపోయాము. అంతా బాగుంది.
హ్యాపీ అయిపోయినాము. ఇంకా 9th మంత్ 10th మంత్ పెట్టేసింది. 9th మంత్ పెట్టింది. మేడం దగ్గరికి వచ్చాము. మేడము అప్పుడు కూడా పాజిటివ్గా అంటే విత్ స్మైల్ ఫేస్, నీకేం కాదు నాన్న, నువ్వు మంచి బిడ్డను తీసుకుంటావు. ఈ మధ్యలో ఒకసారి మేము సార్ని కూడా మీట్ అయ్యినాము, భాస్కర్ సార్ని. భాస్కర్ సార్ కూడా మా స్టోరీ విన్న తర్వాత సార్ కూడా ఒకటే చెప్పాడు, నాన్న మీకు మంచి బిడ్డను తీసుకుంటారు, మీరు ఇదే విధంగా మేడం చెప్పినట్టు పాజిటివ్గా రండి, పాజిటివ్గా చూసుకోండి, టాక్ టు బేబీ చేయండి, బుక్ తీసుకోండి అన్నారు. ఆ రోజే సార్ చెప్పినప్పుడే మేము బుక్ కూడా తీసుకున్నాము. టాక్ టు బేబీ ఎలా ప్రాక్టీస్ చేసామంటే, తను పడుకునేస్తుంది ఒకసారి. నేను ఇది ఎలాగా అంటే ఆల్మోస్ట్ మహాభారతంలో అర్జునుడు వాళ్ళ కొడుక్కి చెప్తున్నట్టు అయిపోయింది మా స్టోరీ. ఎందుకంటే పగలంతా పాపం చూసుకునేది, పడుకునేసే టైంకి నేను బుక్ చదువుతూ ఉండేవాడిని. ఆ టైంకి నాకు 9:30 అలా వర్క్ అయిపోయినప్పుడు చదువుతూ ఉండేవాడిని. చదువుతుంటే పడుకునేసేది. నేను మళ్ళీ నెక్స్ట్ డే ఫస్ట్ నుంచే చదివేవాడిని. ఎప్పుడు ఫస్ట్ నుంచే చదివేవాడిని. అది మాది అయితే బుక్ కంప్లీట్ అవ్వలేదు, బట్ ఎప్పుడు ఫస్ట్ నుంచి చదివినా తను వింటూ ఉండేది. ఆ ఫస్ట్ మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇనిషియేషన్, అది ఆ స్టోరీనే తనకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఇంకా ఫర్దర్గా కూడా ఎక్కువ చదవలేదు, బట్ నా ఓన్ ఇంటెన్షన్తో సెకండ్ స్టోరీ నేను చదువుకున్నాను. ఒక హస్బెండ్గా ఏం చేయాలి ఒక బేబీకి అనే విషయాలు నేను చదువుకున్నాను. ఆ తర్వాత టాక్ టు బేబీ చాలా హెల్ప్ అయింది. ఏంటంటే ఫస్ట్ సెకండ్ బేబీ ఎప్పుడైతే బేబీ ఆపరేషన్ థియేటర్లో నుంచి క్రై వినపడలేదో, నేను ఆ మైండ్ సెట్లో ఫిక్స్ అయిపోయినాను. నెక్స్ట్ బేబీ పుట్టంగానే ఏడవాలి నాన్న, నువ్వు ఏడవాలి, నీ ఏడుపు నాకు వినపడాలి, నువ్వు ఎక్కడ రూమ్లో ఆపరేషన్ థియేటర్లో ఉన్నా నీ ఏడుపు నాకు ఖచ్చితంగా వినపడాలి. ఇది నేను స్ట్రాంగ్గా చెప్పుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ బేబీ కర్డ్ అరౌండ్ ద నెక్. సో సెకండ్ బేబీకి కూడా ఉన్నదని అన్నారు, బట్ మనకు తెలీదు. ఈసారి మాత్రము అలా జరగకూడదు తల్లి, నువ్వు కర్డ్ అరౌండ్ ద నెక్ వేసుకోకూడదు. ఇంకా కాంప్లికేషన్స్ ఏవేవన్నా ఉన్నాయో నేను చదివి నాకు తెలిసినవి, ఏదైనా అంటే ఒక్కోసారి మోషన్ పాస్ చేస్తారు, మోషన్ తినేస్తారంటారు, ఉమ్మనీరు తాగేస్తారంటారు, మెటర్నల్ ఫ్లూయిడ్ ఇంటేక్ చేసే అవకాశాలు ఉంటాయంటారు. ఈ అవకాశాలు ఏవి కూడా నీ దగ్గరికి చేరకూడదు తల్లి. నువ్వు భద్రంగా సేఫ్గా అమ్మ ఊమ్ని నువ్వు 9 months పట్టుకొని ఏ ఇబ్బంది లేకుండా సేఫ్గా నువ్వు మేడం చెప్పిన టయానికి, మేడం అనుకున్న టయానికి, అమ్మ కోరుకున్న టయానికి నువ్వు బయట రావాలి తల్లి అని నేను పాపని ఫిక్స్ అయిపోయాను. ఎలాగంటే నా మైండ్ సెట్లో దేవుడు కోరుకున్నాము, పోయిన పాప మళ్ళీ తిరిగి రావాలి. అయితే అందరూ అనేవాళ్ళు పాపయ్య అని అనుకోకండి, మళ్ళీ బాబు కూడా పుట్టొచ్చు అనేసి. బట్ నాకెందుకో తెలీదు, ఫస్ట్ నుంచి కూడా గర్ల్ బేబీస్ అంటేనే ఎక్కువ ఇష్టము. నాకు పాపే పుడుతుంది. నేను చెప్పుకునేది కూడా పాపనే చెప్పుకున్నాను. నాకు మళ్ళీ పాపే పుట్టింది. అయితే నేను చెప్పుకున్న ఏదైతే ఉన్నాయో వాటినన్నిటినీ బేబీ నా మాట వినింది అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బేబీ నార్మల్ డెలివరీ కావాలనుకున్నాము, సేఫ్గా హాఫ్ అన్ అవర్ అరౌండ్ 2 hours కూడా కాదు డెలివరీ. ఐ థింక్ విట్నెస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. హాఫ్ అన్ అవర్ అంతే వెళ్ళాము. అంతలోకే నేనే అసలు షాక్. వెళ్ళి మేడం అంటే నా వైఫ్ నాకు షేర్ చేసుకున్నది, 2 pushes అమ్మా బేబీ బయట వచ్చేస్తుంది, ఒక పుష్ రెండో పుష్ అనిందంటే బేబీ బయట వచ్చేసింది. మేడం వెళ్ళినప్పుడు లేబర్ రూమ్లోకి వెళ్ళినప్పుడు నా వైఫ్కి ధైర్యం చెప్పింది, అమ్మా నువ్వు అన్నీ రెడీగా ఉంది, నీకంతా సర్వీక్స్ అంతా ఓపెన్ అయ్యింది, యు ఆర్ రెడీ టు గివ్ బర్త్, నువ్వు ఏం భయపడద్దు, ఫస్ట్ ఏది మనసులో పెట్టుకోవద్దు, నువ్వు మంచి బిడ్డకు జన్మనివ్వబోతున్నావు అని చెప్పేసి చెయ్యి పట్టుకొని మరీ ధైర్యం చెప్పిందంట మేడము. ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత వెంటనే ఇంకా బేబీని తీసుకెళ్తారు, అన్ని చూస్తుంటారు కదా. బేబీ ఎలా క్రై చేసిందో తెలుసా? శాంత మేడం వచ్చి నాకు బయట వచ్చి చెప్పారు, నీ కూతురు గయాలి పుట్టింది నాన్న, మొత్తం అంతా వచ్చి అసలు మాకందరికి వినపడ్డాయి. నాకు కళలో హ్యాపీ టీయర్స్ అట్లే వచ్చేసాయి. ఇంకా అన్కంట్రోలబుల్ అనమాట ఆ మూమెంట్. పాప ఏడుస్తుంది అన్న ఒక్క విషయమే నన్ను చాలా హ్యాపీనెస్ చేసేసింది. ఇంకా నేను అనుకునేసాను, నాకు మంచి బేబీ నా చేతిలోకి వచ్చేసింది, నేను ఎప్పుడెప్పుడు చూడాలి. ఆ ఒక్క నిమిషం కూడా నేను వెయిట్ చేయలేకపోయాను. ఇంకా నేను వెళ్ళి నా బిడ్డను నేను చూడాలి అంతే. అలాంటి ఒక హ్యాపీ మూమెంట్ నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను. అదే టైంకి నాకు పాప పుట్టింది. మేము మేడం ఆ తర్వాత కూడా మళ్ళీ మా వైఫ్ దగ్గరికి వెళ్ళారు. మేడం మళ్ళీ వెళ్ళి నువ్వు చాలా బాగా చేసుకున్నావు నాన్న, నువ్వు చెప్పినట్టే చేసావు, నీకు అన్నీ కరెక్ట్గా జరిగాయి, నువ్వేం భయపడద్దు అనింది. యాక్చువల్గా చెప్పాలంటే ఎవరైనా సరే క్రెడిట్ ఎవరికన్నా, ఇప్పుడు మేడం స్టాఫ్ కూడా అదే అన్నారు, బాగా చేసుకునింది సుకన్య, చెప్పిన మాట విన్నట్టు చేసుకునింది, ఏది భయపడలేదు అనే చెప్పారు. కొంతమంది ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయి, అంతా మేడం చెప్పింది కాబట్టి చేసేసారు, లేదంటే కష్టమై ఉంటుంది అనే నెగిటివ్ ఎక్కడా కానీ ఎవరు కానీ అనలేదు. అందరూ పేషెంట్ సైడ్ వచ్చి మాట్లాడుతున్నారు, తను చాలా బాగా చేసుకునింది, ఇబ్బంది లేదు అని. అలాగే ఫీడింగ్ కూడా, మూడోది నేను చెప్పుకునింది ఫీడింగ్. నాన్న అమ్మ చాలా బాధపడింది, ఫస్ట్ పాప
ఫీడింగ్ మదర్కు ఉన్నా కూడా బేబీ నిపుల్ ప్రాబ్లం వల్ల తీసుకోలేకపోయింది. తల్లి నువ్వు తీసుకోవాలి, నువ్వు బాగా పాలు తాగాలి అని అనుకున్నాను. అసలు చిన్న పాప అసలు వాళ్ళ మదర్ దగ్గరే తాగుతుంది. అది అసలు మా లైఫ్లో ఇంకా చాలా మంచి మెమరబుల్ మూమెంట్ అని చెప్పాలి. నార్మల్ డెలివరీ అనేది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ అండి. ఎందుకంటే మేము ఒకవేళ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్, నేను ఇంకెక్కడికి వెళ్ళున్నా మేడం సీనియర్ కాబట్టి మేడంకి ఎక్స్పర్టీస్ వల్ల మేడం మాకు త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఎక్కడ సి సెక్షన్ టాపిక్కే తీసుకురాలేదు. బట్ మేమే చెప్పాం మేడంకి, మేడం మీరు రిస్క్ తీసుకోకండి మేడం, సి సెక్షన్ చేసేయండి, మేము రెడీ, మేము కన్సెంట్ ఇచ్చేస్తాను, నేను సైన్ చేస్తాను మేడం అని నేను మేడం దగ్గర లాస్ట్ మూమెంట్లో కూడా మేడంకి నేను చెప్పాను. మేడం అయితే నో మేము లాస్ట్ మూమెంట్ వరకు చూస్తాం నాన్న, వై ఆర్ యూ గోయింగ్ ఫర్ సి సెక్షన్, నో. ఈవెన్ లేబర్ రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా మేడం నన్ను కాల్ చేశారు. కింద డెలివరీ వార్డ్ పక్కన మేడం రూమ్, కన్సల్టేషన్ రూమ్లోకి వెళ్తే మేడం అప్పుడు కూడా స్మైల్తో డోంట్ వరీ నాన్న, ఇంకొక 2 hours, లెస్ దెన్ 2 hours బేబీ బయట వచ్చేస్తుంది, హ్యాపీగా ఉంటారు, డోంట్ వరీ అనింది. ఆ టైంలో మేడం ఇలా చెప్పడంతో పైకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశాను, బేబీ తీసుకున్నాము. ఇంకంతే, అక్కడ నుంచి మాకు ఇంకా మాది ధైర్యం వచ్చేసింది. తనకు మా వైఫ్ కూడా జస్ట్ ఒక 15 to 10 minutes అంతే, తను కాన్షియస్గా వచ్చేసింది, తను బేబీకి ఫీడింగ్ ఇచ్చింది, హ్యాపీగా ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నాకు అందరికీ అసలు చెప్పాలంటే అందరికీ నమస్కారం చెప్పాలనిపించింది. ఎందుకంటే ఎవరిని మర్చిపోకూడదండి. ఎక్కడైనా సరే ఒక చెడు జరిగిన చోట అక్కడ మనం వదిలేసి వచ్చేవచ్చు, ఆ జ్ఞాపకాలను వదిలి రావాలి కూడా. అయితే ఒక మంచి జరిగిన చోట కంపల్సరీ ఆ మెమరీస్ని గుర్తుపెట్టుకోవాలి, మనకు జరిగిన మంచిని 10 మందికి షేర్ చేయాలి. ఈ ఒక్క ఉద్దేశంతోనేనండి నేను ఇంతసేపు మాట్లాడడానికి, ఇంతసేపు మనం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నాకు స్టేజ్ ఫియర్ ఉంది. ఈ స్టేజ్లో ఇప్పుడు మాట్లాడుతున్నానంటే నాకే వండర్గా ఉంది. ఈవెన్ నేను ఆఫీస్ మీటింగ్స్ కూడా నేను ఎలాగా అంటే స్టేజ్కి వెళ్ళి మాట్లాడేంత కాదు. ఈ ఎక్స్పీరియన్స్ మీకు అందరికీ, ఎవరికైతే చూస్తారో అందరికీ ఉపయోగపడాలనుకుంటున్నాను. ఇంకా చెప్పాలి అంటే కొన్ని విషయాలు చెప్పాలండి ఖచ్చితంగా. ఇన్సూరెన్స్ ఇవన్నీ ఒక్కొక్క ఆస్పెక్ట్లో చెప్పాలంటే అవి చిన్నవే కూడా కావచ్చు. ఇన్సూరెన్స్ టీమ్ కూడా నేనే హోప్ వదిలేశానండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ టీమ్ వాళ్ళతో మా కంపెనీ తరపున నేను మాట్లాడితే అప్ టు 2 live babies ఓన్లీ వీ విల్ గివ్ ద ఇన్సూరెన్స్. యూ ఆల్రెడీ హ్యాడ్ 2 live babies. 3rd babyకి మీకు ఇన్సూరెన్స్ వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి క్లైమ్ మెడియస్ చెప్పేశారు. అంటే వీ కెనాట్ గివ్ క్లైమ్ అనేసి డిస్కషన్ అయిపోయింది. వీ కన్క్లూడెడ్ అండ్ నేను వచ్చేసాను. ఇక్కడ స్టాఫ్ మేడమ్స్ వచ్చి ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్సూరెన్స్ మీకు క్లైమ్ అవుతుందా అన్నారు. నో మేడం, దే టోల్డ్ ఆల్రెడీ దే విల్ నాట్ గివ్ ఇన్సూరెన్స్ క్లైమ్ ఫర్ దిస్ అని చెప్పేసి చెప్పాను. వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇలాగా 2 live babies ఆల్రెడీ క్లైమ్ అయిపోయాయి కదా. నో సార్, వీ విల్ ట్రై అవర్ బెస్ట్, దేర్ ఈస్ అ ఛాన్స్ అంటే నాకే హోప్ వదిలేశాను. ఐఎమ్ రెడీ టు పే, బట్ స్టిల్ ఇన్సూరెన్స్ టీమ్ వాళ్ళు పట్టు వదలలేదు. మా సైడ్ నుంచి మేము ట్రై చేస్తాం, హోప్ ఫర్ ద బెస్ట్, డోంట్ గివ్ అప్, యూ షేర్ ద డాక్యుమెంట్స్, విల్ టేక్ కేర్. ఇదే అండి ఇన్సూరెన్స్ టీమ్ వాళ్ళు అంత కాన్ఫిడెన్స్గా చెప్పేసరికి నాకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ అయింది. ఐ ఆల్సో బ్యాటిల్డ్ విత్ ద ఇన్సూరెన్స్ టీమ్. లైక్ ఇక్కడ స్టాఫ్ ఎంతో మందిని చూసుంటారు, ఇలాంటి కేసెస్ కూడా వాళ్ళు చూసుంటారు. ఇది మొరాలిటీ గ్రౌండ్ ఆల్సో ఇన్సూరెన్స్ టీమ్ షుడ్ థింక్ అబౌట్ ఇట్ కదా. అదైతే నేను మాట్లాడాను ఇన్సూరెన్స్ టీమ్ వాళ్ళతో, ఒక బ్యాటిల్ అయితే జరిగింది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే అగ్రీడ్. ఐ మీన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేనేం చేస్తున్నానంటే ఒక పాజిటివ్ హోప్తో మనం చేసే ఏదైనా సరే మనం సాధిస్తాం. అది ఇన్సూరెన్స్ టీం వాళ్ళు ఇక్కడ చెప్పిన మాట నేను పాజిటివ్గా తీసుకొని మళ్ళీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు పాజిటివిటీ జరిగింది, ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అయింది. అలాగే ఇక్కడ మెడికల్ మనకి ఫార్మసీలో ఉండే వాళ్ళు కూడా, ఎందుకు ప్రతిదీ చెప్తున్నాను అనుకోకండి, మా వైఫ్ డెలివరీ అయ్యింది, ఇట్స్ అబౌట్ టు లీవ్ దేర్ డ్యూటీ ఆన్ దట్ డే. 6:30కి పాప డెలివరీ అయింది. మేడం వాళ్ళు నాకు కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు 7:30కి అప్పుడు తీసుకురమ్మనేసి. నేను తీసుకొచ్చి ఇచ్చేసి నేను ఇంటికి వెళ్ళాను కొన్ని థింగ్స్ తీసుకురావడం కోసం. ఇంటికి వెళ్ళేసరికి 8:30 అయిపోయింది. ఇక్కడ స్టాఫ్ కూడా వాళ్ళకి ఫ్యామిలీ కదా, వాళ్ళు వెళ్ళిపోవాల్సిన టైం. అంటే ఇక్కడ మన గురించి పట్టించుకో, కానీ సుకన్య తన వాళ్ళు ఇంకా రావాలి, ఇక్కడ మెడిసిన్ ఇంకా ఇవ్వాలి అనేసి నా కోసం వెయిట్ చేశారు. 8:45 నేను వచ్చాను. అప్పుడు కూడా నేను వాళ్ళని హోల్డ్లో పెట్టి పైకి వెళ్ళి ఒక 10 minutes పాపని తనని చూసుకొని కిందికి వచ్చి నాకు కూడా ఆవిడ ఉనింది, ఇచ్చారు. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక మొరాలిటీ కూడా ఉంటుందండి చేసే జాబ్లో. మనకేంటి, మనకు వెళ్ళిపోవాలనుకుంటే లాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, అక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ ఫార్మసీ టీం కూడా ఎలా ఉన్నారంటే అంత సపోర్ట్గా ఉన్నారు. నేను వచ్చినాక నాకు హ్యాండ్ ఓవర్ చేసి మెడిసిన్ని, సార్ మీరు ఎలా సార్ ఇలా అంటే తీసుకోండి సార్ అని చెప్పేసి వెళ్ళారు.
అది ఆ పాజిటివిటీ ఎక్కడ కూడా దొరకదండి. అంటే వెరీ రేర్. నేను బెంగళూరు, చెన్నై ఇలా హాస్పిటల్స్కి వెళ్ళున్నాను. ఏదన్నా మనం వెళ్ళినప్పుడు మనల్ని పేషెంట్ అనే ట్రీట్ చేస్తారు. మనకున్న పేషెంట్స్ని తీసేస్తారు. నేను చెప్తున్నానండి, చాలా హాస్పిటల్స్లో అదే జరుగుతుంది. కానీ మేడము ఇక్కడున్న స్టాఫ్ ఎప్పుడు కానీ అసలు మన ఓపికని పరీక్షించే విధంగా ఎప్పుడు చేయలేదండి. ఫస్ట్ వాళ్ళు ఓపికగా తెచ్చుకొని మనతో మాట్లాడడం కానీ, నేను ఎస్పెషలీ థ్యాంక్స్ చెప్పాల్సిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్గా. కానీ కొన్ని పేర్లు మెన్షన్ చేసినంత మాత్రాన వాళ్ళకే అని కాదు. నాకు డైట్ సెక్షన్లో శాంతా మేడం, అసలు నేనైతే ఎన్నోసార్లు కాల్ చేసేసేవాడిని. ప్రతి చిన్నదానికి కాల్ చేసేవాడిని. మేడం తనకి ఈ విధంగా బ్యాక్ పెయిన్ వస్తుంది, మేడం తనకి నిద్ర పట్టట్లేదు, ఏదైనా అడిగితే కూడా ఓపిక్గా ఈ టైంలో కాల్ చేశారేంటి అని అనుకోకుండా కొన్ని వాళ్ళు చెప్పగలిగినవి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే చెప్పేవాళ్ళు. ఒక్కోసారి మెడిసిన్ రిలేటెడ్ ఏదైనా తీసుకోవాలి, ఏదైనా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇంకా మనకు తెలిసిందే, ఒక ప్రెగ్నెన్సీలో ఒక ఉమెన్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఆకలి కావదు, కొన్నిసార్లు నాసియా, కొన్నిసార్లు కాన్స్టిపేషన్, ఇంకా చాలా ప్రాబ్లమ్స్. ఏ ప్రాబ్లంకైనా సరే మనం విజిట్ చేయలేని టైంలో కూడా కాల్ చేస్తే మేడం దగ్గరికి కాల్ తీసుకొచ్చి కూడా మాట్లాడించిన సందర్భం ఉంది. అట్లనే మేడం దగ్గరికి వచ్చి మెడిసిన్ రాపించుకొని, సార్ మీరు సుకన్య తీసుకురాకపోయినా పర్లేదు, మీరు ఇక్కడికి వచ్చి మెడిసిన్ తీసుకుపోగలరా, ఇలాగ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వచ్చి నేను మెడిసిన్ తీసుకెళ్ళి తనకు మళ్ళీ నెక్స్ట్ డేకి తనకు అన్ని క్యూర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ విజిట్ అప్పుడు మేడం దగ్గరికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగా స్టాఫ్ కానీ, ఇక్కడ మెడిటేషన్ మేడం, మేము వచ్చిన ప్రతిసారి మేడం మెడిటేషన్ క్లాస్కి పిలిచేవాళ్ళు, కూర్చోబెట్టి మాకు స్పెషల్గా మా గురించి తెలిసింది. వాళ్ళకి తెలిసినప్పటి నుంచి మాకు ఇంకొకటి హార్ట్ఫుల్నెస్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మామూలుగా ట్యూటర్ని కూడా తీసుకోండి సార్, మీకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పారు. ఆ ట్యూటర్ వాళ్ళు కూడా మాకు బాగా హెల్ప్ చేశారు. 10 days మామూలు క్లాసెస్ డైలీ మార్నింగ్ టైం, వర్షాకాలం అప్పుడు నవంబర్ ఆ టైంలో కూడా వచ్చి మాకు 10 sittings పాపం సార్ కూడా మెడిటేషన్ క్లాసెస్ ఇప్పించారు. ఆ తర్వాత రెగ్యులర్గా చేసుకున్నాము. టాక్ టు బేబీ అయితే నేనన్నా మనసులో చెప్పుకోకుండా బయట చెప్పుకునేవాడిని. మా వైఫ్ మా మనసులోనే చెప్పుకునేది. తను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్. తను ఎలాంటిదంటే ఎక్కువ టాకటివ్ కాదు నాలాగా, నేనైతే టాకటివ్. తనైతే మనసులోనే మాట్లాడుకునేది. ఏం మాట్లాడుకున్నావు చెప్పు అని మేడం అడిగితే కూడా కొన్నే చెప్పేది. నేను మేడంకి అయితే వచ్చి, మేడం మీరేం బాధపడకండి మేడం, తను అన్నీ చెప్తుంది మేడం, అన్నీ చెప్పుకుంటుంది. అయితే ఏంటంటే ఎక్స్ప్రెసివ్ కాదు, అన్నీ ఓపెన్గా చెప్పే మైండ్ సెట్ లేదు తనకి, బట్ తను అన్నీ చెప్పుకుంటుంది, తను చెప్పే విషయం నాకు తెలుసు మేడం అని చెప్తే, ఓకే అలా చేసుకుంటే చాలు నాన్న, ఇదే కంటిన్యూ చేసుకోండి, బాగుండండి, ఇదే మేడం చెప్పారు. అయితే త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ నేను చెప్పేది ఏంటంటే టాక్ టు బేబీ చాలా హెల్ప్ అవుతుంది. వన్ ఎవిడెన్స్ ఈస్, నేను బేబీ క్రై చేయాలన్నాను, క్రై చేసింది. అది ఎంత బంబాస్టిక్గా అంటే అంత మారుమోగింది, అది ఒక ఎవిడెన్స్. సెకండ్ థింగ్, కార్డ్ అరౌండ్ ద నెక్ వేసుకోకూడదు అన్నాను. యాక్చువల్గా చెప్పాలంటే బేబీ బయట వచ్చేటప్పుడు కనపడింది అన్నారు, కానీ అది యాక్చువల్గా మేడం కూడా అన్నారు నాన్ రిస్కీ అమ్మ, డోంట్ వరీ అనింది. అది ఒక్కటైతే హ్యాపీగా జరిగిపోయింది. తర్వాత ఇంకా కాంప్లికేషన్స్ ఏవైతే నేను చెప్పుకున్నానో అది ఏది జరగలేదు, రిస్క్ ఫ్యాక్టర్ ఉండలేదు, అది మెయిన్ థింగ్. బేబీ పాలు తాగాలి అనుకున్నాను. యాక్చువల్లీ ఇంకా అంటే చిన్న లిటిల్ వన్ కదా, అంత చిన్న టైంలో తనకి ఫీడింగ్కి చాలా కష్టం అవుతుంది. అంటే ఐ నో ద సిచ్యువేషన్, బట్ షీ హ్యాండిల్డ్ ఇట్. ఎంత చిన్న బేబీ అంత హ్యాండిల్ చేస్తుంది. ఇప్పటికీ నా దిష్టి తగులుతుంది అనేసి అతని దిష్టి తీపిచేస్తా అనేసి అంటూ ఉంటాను. పాప అంత కోఆపరేటివ్. నా పెద్ద కూతురు పాప దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడేటప్పుడు తను ఏం మాట్లాడదు. నా పెద్ద కూతురు కూడా అమ్మలాగానే కొంచెము పాపతో సైలెంట్గా మాట్లాడేసి ముద్దు పెట్టేసి వచ్చేసేది. కానీ తను కూడా చాలా నమ్మింది నాకు పాపని. ఇప్పుడు కూడా ఒక పాప బొమ్మనే చేతిలో పెట్టుకొని తిరుగుతుంటుంది. అది కోరుకున్నట్టే దానికి పాపే వచ్చాడు, దేవుడిచ్చాడు. అదే అండి, పాజిటివ్ మైండ్ సెట్తో మనం ఏది మనసులో అనుకుంటే అది 100% జరుగుతుంది. ఐఎమ్ హై విట్నెస్ ఫర్ దట్. ఎందుకంటే మా వైఫ్ మనసులో స్ట్రాంగ్గా కోరుకునింది, ఈ మంత్ నాకు కన్సీవ్ అవ్వాలి అనుకునింది, కన్సీవ్ అయ్యింది. ఈ బేబీని మళ్ళీ నేను తీసుకోవాలి అనుకునింది, తీసుకునింది. ఈ బేబీ నార్మల్ అవ్వాలి అనుకునింది, అయ్యింది. ఈ బేబీ ఫీడింగ్ తీసుకోవాలి అనింది, తీసుకునింది. ఈ బేబీ బాగా పెద్ద పాపతో కలిసిపోవాలి, మేమంతా బాగుండాలి అనుకునింది, అది జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మేడం బ్లెస్సింగ్స్, ఇక్కడ స్టాఫ్ అందరి యొక్క సపోర్ట్తో మేము మంచి బిడ్డను తీసుకునే హోప్తో పాజిటివ్గా వెళ్ళామండి. ఆ రోజు నైట్ ఈవినింగ్ మేము డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళానంటే అంత హ్యాపీగా వెళ్ళాను. ఆ మూమెంట్ని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. నా బిడ్డలతో నేను ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉండాలని, మేడం దీవెనలు నాకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యింది అంటేనే నెగిటివిటీని పక్కన పెట్టేసేయండి. ఒక హస్బెండ్కి నేనేమని చెప్తానంటే, హస్బెండ్గా ఉండే వాళ్ళకి
ఖచ్చితంగా మీ సపోర్ట్ని, మీ ఇంపాక్ట్ అనేది 100% ఉంటుంది. మేడం రాసిన ఆ టాక్ టు బేబీ బుక్లో ఆ హస్బెండ్ పాత్ర గురించి కూడా మీరు చదువుకోండి. మేడం వీడియోస్ వినండి. మేడం వీడియోస్లో మేము మాకు సంబంధించిన వాటిని ఎక్కువ ఫోకస్ చేశాము. ఫర్టిలిటీకి సంబంధించినవి మేడం అన్నీ చేశారు. బట్ మేము ఎప్పుడు ఏం వినేవాళ్ళం అంటే మాకేంటంటే ఈ మన సిచ్యువేషన్ తగినవి చూసుకుంటూ ఉంటే మేడం ఆ ఎక్స్పీరియన్స్ మనకు ఉపయోగపడుతుంది అని సెర్చ్ చేసి ఎతికి మేడం వీడియోస్ అంటే మాకు టైం కుదరలేదు. బట్ నేను ఇప్పటికీ వింటుంటాను. మా వైఫ్ అంటుంటుంది, నువ్వు ఇప్పుడు వింటూనే ఉంటావా అనేసి. లేదు, ఈ ఎక్స్పీరియన్స్ అనేది 10 మందికి షేర్ చేసుకుని, నాకు పుట్టింది ఆడపిల్లలు, నేను వాళ్ళకి రేపు పెద్ద అయిన తర్వాత కూడా నేను వాళ్ళకి ముందు చేయాల్సిన సందర్భం చాలా ఉంటాయి. ఈ రోజు నేను నేర్చుకొని పెట్టుకుంటే నీ సపోర్ట్ లేకుండా నేను నా బిడ్డలకి నేను చేసుకోగలను అని మేడం వీడియోస్ ఇప్పటికి కూడా నేను వింటూ ఉంటాను. ఎప్పుడైనా టీవీలో పెట్టేసుకునే వాళ్ళము, మొబైల్ అంటే మళ్ళీ పెద్ద పాప అడిక్ట్ అవుతుంది అనేసి అలాగా హ్యాండిల్ చేసుకునేవాడినండి. ఇంకా ఇది చెప్పుకుంటూ పోతే నెవర్ ఎండింగ్. యాక్చువల్గా ఇదంతా అందరికీ ఉపయోగపడాలి, ఈ ఎక్స్పీరియన్స్ అందరికీ షేర్ చేసుకుంటే ఉపయోగపడే ఒక పెద్ద విషయమే అనేసి నేను షేర్ చేసుకోవడం జరిగింది. ఇంక ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మైండ్ సెట్లో నుంచి తీసేయండి. మేడం చెప్పినట్టు ప్రతి విజిట్ అయ్యి మేడం చెప్పిన టెస్ట్లు అన్నీ చేయించుకొని హ్యాపీగా మంచి బిడ్డను అందరూ తీసుకోవాలని నేను కూడా మేడం తరపున, మన అందరి స్టాఫ్ తరపున నేను కోరుకుంటున్నానండి. ఎవ్వరికి ఎటువంటి కాంప్లికేషన్స్ జరగకూడదు. భగవంతుని దేవుని వల్ల అందరికీ మంచి బిడ్డలను తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా ఎక్స్టెన్సివ్గా అంటే మేము అనుకున్నాం, మీరు చెప్పారు కదా, మా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. అవును మేడం. మీ ఎక్స్పీరియన్స్ ప్రతి చెప్పేటప్పుడు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉండే. ఎందుకంటే ఇది ఒక విషయం చెప్తాను, ఆ టీంలో డాక్టర్ స్టాఫ్ ఇంకోటి లేదు, మన అందరూ ఒకటి. అందరూ ఆశయం ఏంటంటే మన దగ్గర వచ్చే మదర్స్ కి బాగా చేసి పంపించాలి. 100%. సో వాళ్ళు అది తీసుకొని చేస్తున్నారు. సో ఆ ఫీడ్బ్యాక్ విన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అవును మేడం. మేడం లిటరల్లీ నేను అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ జస్ట్ థ్యాంక్స్ సంథింగ్ వీ హ్యావ్ టు గివ్ అన్నట్టు ఉంటే కూడా ఎవ్వరు కూడా ఇక్కడ అసలు అంటే స్టాఫే కాదు, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు దే ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ ఎనీథింగ్ ఎల్స్. అది అర్థం చేసుకోవాలి. అది నోవర్ ఎల్స్ వీ కెన్ ఫైండ్ లైక్ దాట్. యాక్చువల్లీ లిటరలీ దే బ్లెస్డ్ us. Like you already faced a lot of hurdles, you just go and enjoy the life. Like don't be negative anytime. అదొక్కటే ప్రతి ఒక్కరి నోట్లో నుంచి నేను విన్నది. స్టాఫ్ అందరూ కూడా అదే మోటోతో ఉండడం అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్ మేడం. యాక్చువల్లీ స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా అదే మైండ్ సెట్తో ఉండడం అనేది. టు బి ఫ్రాంక్, ఐ ఇంటరాక్టెడ్ విత్ ఎవ్రీబడి బికాస్ త్రూఅవుట్ 9th month అన్ని సార్లు వచ్చినప్పుడు నేను అందరినీ దాదాపుగా మీట్ అయ్యాను. సాటర్డే సండేస్ వచ్చేవాడిని, వీక్ డేస్ వచ్చేవాళ్ళని, ఎవరు నైట్ షిఫ్ట్లో ఉంటారో తెలుసు. అంటే వచ్చినప్పుడు మీట్ అవుతూనే ఉన్నాను. డెలివరీ డేట్ అప్పుడు కూడా ఎక్కడా నెగిటివ్ లేదండి. అదొక్కటైతే. ఇంకొకటైతే మేడం నేను నా సైడ్ నుంచి షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టాఫ్ మేడం కోరుకున్న విషయం ఏంటంటే, మనకు బేబీ హెల్దీగా ఇచ్చేసాం అది కాదండి. హెల్దీతో పాటు సమాజానికి రేపు బేబీ మనకు అన్ని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా ఒక బేబీని మీరు తయారు చేసుకోవాలి. వెళ్ళిన తర్వాత కూడా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. పలానా ఆండాల్ మేడం దగ్గర బేబీ పుట్టింది అంటే వాళ్ళు ఎంత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్స్ అయినా కూడా అప్పుడు కూడా మనం చెప్పుకోగలగాలి, మేడం దగ్గర హెల్దీ బేబీతో పాటు ఇంటెలిజెంట్ బేబీని మేము తీసుకోగలిగామని. దీనికి ఎవిడెన్స్ ఉందండి. మా అక్క కూతుర్లు ఫస్ట్ 2 పాప ఇక్కడే పుట్టారు మేడం దగ్గర. అయితే మా అక్క కూతుర్లు ఇప్పుడు 2 ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఫస్ట్ పాప ఇంజనీరింగ్ చదువుతుంది, రెండో పాప ఇంటర్మీడియట్ చదువుతుంది. దే ఆర్ వెరీ స్మార్ట్ అండి. దే ఆర్ వెరీ స్మార్ట్. అట్ ది సేమ్ టైమ్ దే నో హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్. లైక్ వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఇప్పుడు కార్ నేర్చుకుంటున్నారు, స్కూటీ తోలుతారు, కాలేజెస్కి ఓన్గా వెళ్తారు, చాలా మెచ్యూర్డ్. అక్క ఇప్పటికీ చెప్తుంది, మేడం దగ్గర తీసుకున్న 2 పిల్లలు నాకు హెల్దీతో పాటు దే ఆర్ వెరీ ఇంటలెక్చువల్, దే నో హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి మీ ఫీడ్బ్యాక్ కి. తర్వాత ఇంకొక మీరు చెప్పిన దానికి ఎలా ఉంటుందంటే, సమాజం పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళని స్కూల్లో చేర్చేటప్పుడు, లేదా వాళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ జనరల్గా ఏమనుకుంటారు, ఎవరైనా ఎనీ క్లాస్, లోయర్ ఎకనామిక్ స్టాటస్ ఉన్నా, మిడిల్ ఉన్నా, రిచ్ అయినా, వీళ్ళు బాగా చదవాలి, ప్రాపర్గా సెటిల్ కావాలి, ఏ స్కూల్లో వేయాలి, ఏ కాలేజీలో వేయాలి,
ఎక్కడ కోచింగ్ పంపించాలి, ఈ రాష్ట్రమా బై రాష్ట్రమా పక్కన రాష్ట్రమా, ఎన్ని లక్షలైనా పర్వాలేదు. అవును సార్. అది ఎందుకు చేస్తున్నారంటే అందరు చేస్తున్నారు కాబట్టి మనం చేస్తాం. కానీ బేసిక్గా ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఉంది. ఇప్పుడు సెల్ ఫోన్ తయారు చేయాలంటే దాని క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ బాగుండాలి, తయారు చేసే ప్రాసెస్ బాగుండాలి, ఆ తర్వాతే ప్రోడక్ట్ వస్తుంది. ప్రోడక్ట్ వచ్చిన తర్వాత అది డిఫెక్టివ్గా ఉంటే ముందే మంచి మెటీరియల్ యూజ్ చేస్తుంటే బాగుండేది, ముందే రైట్ ప్రాసెస్ చేస్తుంటే బాగుండేది అనుకుంటే లాభం లేదు కదా. అట్లనే మనకు పిల్లలు కలిగిన వాళ్ళు ప్రయోజకులుగా ఉండాలి అని అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఉండే సొసైటీలో ప్రోడక్ట్ తయారైపోయిన తర్వాత దాన్ని తోవడానికి ట్రై చేస్తున్నారు. ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ప్రోడక్ట్ ఎప్పుడు మొదలవుతుంది? వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ హెల్త్, వాళ్ళ మెంటల్ మేకప్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నంబర్ 1. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ది థాట్స్ ఆఫ్ ద మదర్ లార్జ్లీ ఇన్ఫ్లుయెన్సెస్ ద బేబీ, హస్బెండ్, ఫ్యామిలీ. ఇక్కడేమో గాలికి వదిలేసేది. తర్వాత పిల్లలు కలిగిన తర్వాత స్కూల్లో వేసేటప్పుడు సడన్లీ వీళ్ళని ఎవరో ఎయిన్స్టీన్ చేయాలంటే నేనేం చేయాలి, ఐఐటి కోచింగ్ పంపించాలంటే నేను ఏ స్కూల్కి పంపించాలి, నేను దానికి ఎంతైనా ఖర్చు పెట్టాలి, ఏవైనా చేస్తాను. బట్ ఇట్ ఈస్ టూ లేట్. దే డోంట్ మీన్ టు సే దోస్ ఎఫర్ట్స్ నాట్ నెసెసరీ అని కాదు. దానికి డబ్బులు విలువ కట్టగలరా? సో కాబట్టి ఇవన్నీ మనం రోజు చెప్పలేం కదా. వీ ఆల్వేస్ ఫీల్ వాట్ వీ గివ్ ఈజ్ మోర్ దెన్ వాట్ వీ టేక్. 100%. అంటే హ్యూమన్ బిహేవియర్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో మెనీ టైమ్స్ వీడియోస్ చూడటం, కొందరు చూస్తారు, ఎక్కువ మంది చూస్తారు, కొందరు చూడరు. హస్బెండ్స్ అయితే అసలు చాలా తక్కువ. ఇప్పుడు మేముండే ఏజ్ ఏంటంటే వీఆర్ స్విమ్మింగ్ అగైన్స్ ద స్ట్రీమ్. లేని అలవాటుని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. హస్బెండ్స్ అంతా ఏమనుకుంటారు, ప్రెగ్నెన్సీ అంటే వైఫ్కే, ఆమె కదా అన్ని చూసుకోవాలి, నాకు పని ఉంది, నాకు బిజినెస్ ఉంది, నాకు జాబ్ ఉంది, నేను బిజీగా ఉన్నాను, నేనంతా తిరుగుతున్నాను, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డివోట్ టైం. ఓకే, దట్స్ ట్రూ. చాలా మంది బిజీగా ఉంటారు, చాలా మంది హార్డ్ వర్క్ చేస్తుంటారు, ఫ్యామిలీ కోసమే చేస్తుంటారు. బట్ అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ ఇస్ ద టైం where you have to, your wife should feel secure so that your baby will be better. True. So అది ఒకసారి ఇన్గ్రెయిన్ అయిపోయింది. ఇట్ మే టేక్ ఇయర్స్ అండ్ ఇయర్స్ టుగెదర్ ఫర్ ఎ చేంజ్ టు కమ్. ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి బుక్ చదవమని చెప్తాం. కొందరు చదువుతారు, కొందరు చదవరు, కొందరు దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడము చాలా కష్టం. ఎందుకంటే అది ఎందువల్ల బుక్ చదవడం ఓపిక లేక, బుక్ చదవడం ఇష్టం లేకనా, బుక్ 500 రూపీస్ అని 500 రూపీస్ ఖర్చు పెట్టడానికి ఇష్టం లేకనా. ఇఫ్ యూ గో టు ఎ రెస్టారెంట్ ఆర్ ఎ మూవీ, 500 is nothing. Yes. But the value and content of the book is going to bring a great child if you properly utilize. So, అది మనము ఒక పాయింట్ కంటే బియాండ్ చెప్పలేం. దాన్నే అనుకుంటారు, ఇప్పుడు ఆ టైం వచ్చింది, ఆ కర్మ. ఇప్పుడు మనం ఎన్నో చెప్తాం మంచివి, అందరు సమానంగా తీసుకోరు కదా. కొందరు ఇమీడియట్ గా తీసుకుంటారు, కొందరు అట్లా విని ఉంటారు, కొందరు తీసుకోరు. ఎందుకు తీసుకురాలేదంటే ఆ టైం రాలే టు అండర్స్టాండ్. సో మెనీ టైమ్స్ ఇన్సిడెంట్స్ లో చూసినప్పుడు ఆ టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ధర్మవరం అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి నేను ఒక పేషెంట్ వచ్చింది, ఇన్ఫర్టిలిటీ,
14 years మ్యారీడ్ లైఫ్. ఆమె ఎట్లా వచ్చింది, ఎట్లా తెలుసు మీకు అని అంటే, మీ వీడియోస్ చూశాను. సరే, వీడియోస్ ఎట్లా చూశారు అని ఆమె చెప్పుకొచ్చింది. మాది ప్రొద్దుటూరు నేటివ్. మేము ఇల్లు ఖాళీ చేసేస్తుంటే ఆ ఇంట్లో చేరడానికి ఒక ఆమె వచ్చింది, ప్రొద్దుటూరు. ఆ వచ్చిన ఆమె ఏదో మాటల్లో పిల్లలు ఉన్నారని అడిగింది. లేరు అని చెప్పాము. అప్పుడు ఆమె మా దగ్గరకు వచ్చిందో, ఆమెకి ఎట్లా తెలుసో, మేడం గారు చూస్తారు, బాగా చూస్తారు, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పింది. చెప్పిన తర్వాత అంతే. ఆ తర్వాత ఆమె బ్యాక్ ధర్మవరంకి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూస్ గా ఇంకా మేడం పేరు, నాకు మేడం పేరు ఒకటే తెలుసు సార్, గూగుల్లో సెర్చ్ చేసి ఆ వీడియోస్ చూసి. అంటే దానికి డివైన్ ప్రావిడెన్స్ అనుకుంటారా, లేకపోతే ఇంకోటి అనుకుంటారా, ఏటో అట్లా పోతా ఉంటే పాసింగ్ మెన్షన్ లో ఒక పేరు తెలుసుకుంటే, ఆ పేరు తెలుసుకొని ఆ వీడియోస్ అన్ని చూసి హస్బెండ్ కి కూడా చెప్పకుండా, అంటే వాళ్ళు డెస్పరేట్ అయిపోయినారు. దే అండర్వెంట్ IVF, దే స్పెంట్ లాట్ ఆఫ్ మనీ. హస్బెండ్ కూడా ఫ్రస్ట్రేటెడ్ స్టేజ్ కి వచ్చేస్తున్నాడు. ఇంకా నో మోర్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ 14 years అయిపోయింది. ఆ స్టేజ్ లో ఆ అమ్మాయి అవన్నీ చూసి ఒక నిర్ణయానికి వచ్చి, తర్వాత హస్బెండ్ రిలక్టెంట్లీ కేర్, సరే నేను బాధ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వచ్చానని. తర్వాత వచ్చిన తర్వాత సో హీ వాజ్ హ్యాపీ ఆఫ్ వాట్ వాజ్ గోయింగ్ ఆన్ హియర్. ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, నా ఎదురుగానే కూర్చొని ఉంటాడు, నేను రోజు మాట్లాడతాను, వాడు నేను చెప్పిన పని చేయడు. ఇట్ హ్యాపెన్స్. ఎందుకనేది అర్థం కాదు. ఎక్కడో ప్రొద్దుటూరులో ఇల్లు ఖాళీ చేయడానికి పోయించినప్పుడు డాక్టర్ ఆండాళ్ళు అని ఒక మాట చెప్పగానే తెలుసుకొని, దాని గురించి అంతా తెలుసుకొని ఎందుకు వచ్చారు అనే దానికి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్. సో బట్ ఎనీహౌ, నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మాక్సిమం గెయిన్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఏది చెప్పినా గానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్, మేము పుట్టగానే నాలెడ్జ్ తో పుట్టలే. ఆఫ్టర్ గోయింగ్ త్రూ మెడిసిన్, ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 35 years, అప్స్ అండ్ డౌన్స్ అన్ని చూసి, ఆఫ్టర్ ట్రీటింగ్ thousands of patients, we gained some knowledge. ఆ నాలెడ్జ్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తాం. కనీసం పేషెంట్ కి అది తెలియాలి. వీళ్ళు చెప్తున్నారు అంటే దాని వెనకాల ఏదో ఉంటది. డౌట్ ఉన్నా అడిగినా మనకేం ప్రాబ్లం లే. డౌట్ అడగరు, ఏమి లేకుండా చేయకుండా ఉంటారు. బట్ వన్ డే ట్రూత్ అనేది ఇట్ విల్ ప్రివేల్. ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఇప్పుడు మీరు టాక్ టు బేబీ చేశారు, దానివల్ల మీ బేబీ ఎట్లుందో చూశారు. ఖచ్చితంగా మిమ్మల్ని చూసిన వాళ్ళైనా వాళ్ళకి అర్థం అవుతుంది ఇది ఒక మంచి ప్రాసెస్, ఇది చేయడం వల్ల మనకి బెనిఫిట్ అవుతుంది. అట్లా స్లోగా ఇప్పుడు కాకపోయినా 10 years, 15 years, 20 years, wherever there is truth, it will prevail. ఫాల్స్హుడ్ ని ట్రూత్ చేయలేం కానీ ట్రూత్ ని ఎవరు ఆపలేరు. అది సో యాజ్ హ్యూమన్ బీయింగ్స్ nobody can be available for 365 days for n number of years. అది ష్యూర్, ఎక్కడికి పోయినా. బట్ దేర్ షుడ్ బి a mechanism to take care. Correct. 24 hours, 30 days a month, 365 days. Somebody should be available to take care. 24 hours లో డెలివరీ అంటే మనము బ్యాటిల్లో ఎట్లా అలర్ట్ గా ఉంటామో, ఆ అలర్ట్నెస్ కోసము యూ హ్యావ్ టు మెయింటైన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకటి అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, తెలిసినా తెలియకపోయినా, యాజ్ లాంగ్ యాజ్ అవర్ కాన్షియస్ ఇస్ వెరీ క్లియర్, యాజ్ లాంగ్ యాజ్ వీ నో దట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ రైట్, ఇట్ ఈస్ అప్ టు అదర్స్ టు సీ. Everybody will judge. Yes. We are here to do what is good to the patient. We are not going to change because depending on the judgment of people. Correct. అంతే కదా, వాళ్ళు ప్లీజ్ చేయడానికో, వాళ్ళు జడ్జ్ చేసిన దాని ప్రకారం పోవడానికి, పేషెంట్ కి ఏది మంచిదో అది చేయడానికి మనం ఉండేది.
right from starting of our practice, and we continue to do that. In a society, diverse opinions and diverse interests, interested parties ఉంటారు, వాళ్ళ బిహేవియర్ అట్లనే ఉంటుంది. దానికి మనం వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంతే అదే ఇంకొకటి మీరు చెప్పింది, స్టాఫ్ ఎవరు కూడా ఎక్స్ట్రా డబ్బులు ఏం అడగదు. దట్ ఈస్ అ వెరీ గ్రేట్. ఎందుకంటే ఆ లెవెల్లో కూడా అది ఉంటుంది, ఎంటైర్ క్రెడిట్ గోస్ టు సార్. ఎందుకంటే వాళ్ళకి ఒక 10 రూపాయలు 100 రూపాయలు వచ్చినా కూడా, బట్ ఇక్కడ ఏంటంటే నర్సింగ్ ఏం కలెక్ట్ చేస్తామో అదే అందరు డివైడ్ చేసి తీసుకోవాలి. అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ దేర్ అదర్ ఎమోషనల్ గా ఇదంతా చూస్తున్నారు కాబట్టి దే ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ. బట్ ఎంత ఉన్నా ఇప్పుడు మీరు, సో దట్ మేక్స్ అస్ ఫీల్ ప్రౌడ్. ఈ టైంలో కూడా నిజాయితీగా ఒక ఇన్స్టిట్యూషన్ నడిపాం, దట్ ఈస్ ద, అది ఒక సాటిస్ఫాక్షన్ 100% మేడం. ఈ సొసైటీలో అది పట్టించుకునే వాళ్ళకి అది కాదు, ఇది మనకి కావాలనుకుంటున్నామో చేయగలిగాము. ఇదే మొమెంటం లైక్ మన నెక్స్ట్ తరాలకు కూడా మీ నుంచి అందరికి స్ప్రెడ్ చేసి మీరు ఇంకా మంచి వాళ్ళని తయారు చేయాలని కోరుకుంటున్నాను మేడం. ఇంకొక చిన్న థింగ్ మేడం, ఐ డోంట్ నో టైం పర్మిట్స్ ఆర్ నాట్. పాతకాలం పద్ధతుల్లో డెలివరీ విధానాలు అందరూ మర్చిపోయారు మేడం. అది కూడా ఇప్పుడు కూడా కొన్ని అంటే పేషెంట్కి దీని ద్వారా మంచి జరుగుతుంది అంటే పాటిస్తున్నారు. అది రియలీ అప్రిషియబుల్ మేడం. నేను రైట్ పర్సన్ కాకపోవచ్చు మీకు, కానీ ఇది చాలా గ్రేట్ మేడం. మా వైఫ్కి అది ఒక పాజిటివ్ వైబ్ అండి. అంటే లోపలికి వచ్చినాక డెలివరీకి అడ్మిట్ అయినాక మేడం ఒక పాజిటివ్తో ఏం కాదమ్మా ఆ పేరు అన్నీ గుర్తుపెట్టుకోవడము, బేబీకి నీకు పుష్ చెయ్యి అని చెప్పి వెనకాల మసాజ్ కూడా చేశారని చెప్పారు. ఆ ఉన్న హాఫ్ అన్ అవర్ డ్యూరేషన్ అయినా సరే ఇట్స్ లైక్ అ వెరీ, ఆవిడకి ఏదో లేబర్ రూమ్ లో ఉన్నాను, పెయిన్స్, తల్లి కష్టము, అది అంతా ఏమీ లేదు. అసలు తను ఈ ప్రెగ్నెన్సీ ఎంత హ్యాపీగా ఉండిందంటే, నేను ఇప్పుడు మాది చిన్న వయసులో 3 ప్రెగ్నెన్సీస్, అంటే తను ఈ ప్రెగ్నెన్సీ మూమెంట్ లో ఉన్న పాజిటివ్ వైబ్, డెలివరీ తర్వాత తను ఉన్న ఎక్స్ప్రెసివ్, ఎంత నాకు హ్యాపీ అయిపోయినాను అంటే యాజ్ ఎ హస్బెండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ మీన్ రిగ్రెట్ ఉంది, మేము రెండోసారి ఎందుకు వచ్చి ఉండకూడదు అనేసి, కానీ దాన్ని నేను రీప్లేస్ చేయలేను, తనని మళ్ళీ తీసుకురాలేను. కానీ ఎప్పుడు కూడా రిగ్రెట్ చేసుకోకండి, మీరు ఉన్నది రైట్ ప్లేస్, దీన్ని యూటిలైజ్ చేసుకోండి, మంచి బేబీస్ తీసుకోండి మేడం. మీరు ఎల్లకాలం మీరు హ్యాపీగా ఉండాలి, అందరికీ ఇలాగే మంచిగా చేసి పంపించాలి మేడం. అంతే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.